శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చాలా అమూల్యమైనటువంటి సందేశం, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు మనం చదువుకుందాం. 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. చాలు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క సమయంలో వాక్యం వెల్లడగుచూ ఉండగా అనేక విషయాలు మేము తెలుసుకున్నట్టు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాకు ఒక విషయం చాలా మనసును ఆకట్టుకుంది ఉదయకాల సమయంలో. ఏంటంటే, మర్మం చెప్తూ ఉన్నాను నేను మీకు అని పౌలు గారు చెప్తే ఏమంటాడంటే, మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున. ఆమేన్. ఏంటంటే రెప్పపాటున. రెప్పపాటు అంటే ఏంటి? ఇంగ్లీష్లో బ్లింకింగ్ అంటారు కదా. అంటే కళ్ళు ఒక రెప్పనే ఇట్లా మూసి తెరిచే సమయాన్ని కనురెప్పపాటు అంటారు. అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారు, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విషయం అంతా ఎప్పుడు జరుగుతుందా? ఒక రెప్పపాటులో. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటంటే, రెప్పపాటున దేవుడు చేసే అద్భుతాలు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా బ్రదర్, 10 సంవత్సరాలు బట్టి నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నానే, మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నానే, ఎన్నో సంవత్సరాలుగా నా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తున్నానే, మీరేంటి రెప్పపాటులో చేసేస్తాడు దేవుడు అంటారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను చెప్పట్లేదు, ఈ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. రెప్పపాటులో ఎటువంటి అద్భుతాలు దేవుడు చేశాడో ఈరోజు మనం ధ్యానం చేసుకుని మన జీవితంలో కూడా అటువంటి రెప్పపాటి అనుభవాలు, అద్భుతాలని రుచి చూసేటువంటి వారిగా మనం ఉందాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మర్మం తెలుపుతున్నాను అంటున్నాడు. నిజం, ఇది మర్మం. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, కనిపెట్టు, కన్నీళ్ళు కార్చు, ఎదురు చూడు. ఎప్పటి వరకును? ఎంతకాలం? ఇన్స్టెంట్ మిరకల్ చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. అదే ఇంగ్లీష్లో ఏముంటుందంటే నౌ ఫెయిత్ అని ఉంటుంది. వండర్ఫుల్ అనమాట. నౌ, ఇప్పుడే. ఎప్పుడో దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసం ఉంచడం కాదు, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ గడియలోనే, ఈ రెప్పపాటులోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. నేనంటాను, విశ్వాసం ఎప్పుడు వాడాలి తెలుసా? రేపటి కాదు, రేపు అద్భుతం చేస్తాడు అనేటువంటి దానికోసం ఎదురు చూసి దాన్ని ఏమంటారు? నిరీక్షణ. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. దేవుడు చేస్తాడులే అని ఎదురు చూడటం నిరీక్షణ. దేవుడు చేసేసాడు ఇప్పుడే, నౌ అని నమ్మటం విశ్వాసం. మీరు విశ్వాసులా? నిరీక్షణ రావులా? చాలా పేర్లు ఉంటాయి. నిరీక్షణ రావు, నిరీక్షణ అమ్మ కాదు. మనం ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసరావు. ఆమేన్. ఎలా ఉండాలి తెలుసా? విశ్వాస రాళ్ళుగా ఉండాలి, విశ్వాస రావులుగా ఉండాలి. ఆమేన్. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుందంట? ఎప్పుడో కాదు అద్భుతం, ఇప్పుడు, నౌ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. సరే, ఇక్కడ చూసినట్లయితే ఒక రెప్పపాటున చెప్పాలి మీరందరూ కూడా. ఏంటంటే రెప్పపాటున. కళ్ళు మూసి కళ్ళు తెరిచే రోజున విధ్వంసం జరిగిపోయిందండి. అట్లా బాంబేసరి ఇట్లా మొత్తం అన్నంతస్తుల బిల్డింగ్ ఒక రెప్పపాటులో. సడన్గా మేము ఇలాగా కారు డోర్ తీసుకుని దిగుతున్నామండి, ఒక్క రెప్పపాటులోనే. చూస్తుంటారు కదా, మీరు చాలా చూస్తారు ఇట్లాంటివన్నీ కూడా. కానీ బైబిల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు కాబట్టి అద్భుతాలను వెంటనే పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున అటువంటి అద్భుతాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, చాలా విషయాలు ఇటువంటివే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయం 43, 44 వచనాలు మనం చదివినట్లయితే, అక్కడ ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఎలా చేశారనేటువంటి దాన్ని, ఒక అద్భుతాన్ని ఒక స్త్రీ ఎలా స్వతంత్రించుకుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 43, 44 చదవండమ్మా. ఆయన వస్త్రం 43 నుంచి చదువుతాం. 43 నుంచి. అప్పుడు 12 ఏళ్ల నుండి
రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఎవరి చేతను స్వస్థతనందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగను ముట్టెను. వెంటనే ఆమెన్, వెంటనే ఆమె రక్తస్రావము, వెంటనే అంటే ఏంటి అర్థం? ఇమీడియట్లీ అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే రెప్పపాటున. అబ్బబ్బబ్బా, 12 సంవత్సరాల సమస్య రెప్పపాటులో విడుదల. ఆమెన్. ఒక్కరు కూడా ఎగ్జైట్మెంట్ లేదు. ఒకసారి గొప్ప సేవకుడు దేవుని సన్నిధిలోకి పిలువబడ్డాడు. ఆయన పేరు చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది. టెరిమైస్ గారు అనమాట. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడంట. వస్తే అంతకంటే ముందు మరి లోకల్ పొలిటీషియన్ ఎవరిని పిలాలి కదా, ఆ యొక్క నాయకుని పిలిచి 10 నిమిషాలు 10 మాటలు మాట్లాడమన్న వెంటనే ఆయన వచ్చిన వెంటనే అందరూ కూడా గోల చేసి చప్పట్లు కొట్టారంట. వెళ్ళిపోయి కూర్చున్నాడంట. అంతే సేవకుడు వచ్చి ఒక వాక్యం చదివాడంట. సేమ్ ఎట్లా కూర్చున్నారంటే ఎవరు కదలలేదు మెదలేదంట. అప్పుడు ఆయన చెప్పాడంట, దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. వాక్యమే దేవుడు కదా. దేవుని ప్రేమించడం అంటే ఇలాగ విగ్రహమో బొమ్మో ఫోటోని ఎత్తుకోవటం ముద్దు పెట్టుకోవడం బైబిల్ని కౌగిలించు ఇది కాదు దేవుని ప్రేమించడం అంటే. ఏంటంటే దేవుని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కాబట్టి దేవుని వాక్యం చదువుతుంటే ఒక చలనం లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఎవరు కూడా దేవుని ప్రేమించే వాళ్ళు లేరు. నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం అంటే నాకంటే ముందు వ్యక్తిని వచ్చి ఎలాగైతే మీరు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టారో వాక్యం చదువుతున్నప్పుడు కూడా అంతే ఎగ్జైట్మెంట్ మీరు వ్యక్తం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి, దేవుని ప్రేమించేవాళ్ళు కావాలి. రాజకీయ నాయకుడు ఇవ్వాలంటాడో 5 సంవత్సరాల తర్వాత అది ఊడిపోతుంది. ఉద్యోగం ఈ రోజు ఉంటుంది, 60 సంవత్సరాల ఉద్యోగం ఊడిపోతుంది. ఏదున్నా కానీ ఈ లోకంలో కొంతకాలమే. శాశ్వతమైనది ఏదైనా ఉన్నదంటే యేసయ్యే. హల్లెలూయా. దేవుని వాక్యం శాశ్వత కాలం ఉంటుంది. భూమి ఆకాశం గతించిపోను కానీ దేవుని నోటి నుంచి ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు, అర్థం లేకుండా పోదు. ప్రతి మాటకే ఖచ్చితంగా దేవుని అర్థం ఉంటుంది అనమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, 12 ఏళ్ల నుంచి సమస్య, తిరిగిన హాస్పిటల్ లేదు, ఖర్చు పెట్టిన డబ్బు లేదు, ఆమె ప్రయత్నం చేయనటువంటి ప్రయత్నం లేదు, అన్ని ప్రయత్నాలు కూడా ఏమయ్యాయి? విఫలమైపోయాయి. ఇలా నిలబడమంటే మీరు అందరూ నిలబడతారు. ఎందుకంటే బ్రదర్ మా పాప పెళ్లి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్నీ విఫలం. మా బిడ్డను బయట దేశానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అన్ని విఫలం. బ్రదర్ ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఈ ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఎన్ని చేసినా కూడా ఇంతవరకు చేసినవన్నీ విఫలం. అయితే రెప్పపాటున అద్భుతం జరిగే అవకాశం నీ జీవితంలోకి వచ్చిన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సంవత్సరాలు బాధపడ్డది, అందరి చేత నిందించబడ్డది. అలనాడు రక్తస్రావం కలిగిన వాళ్ళంటే కుష్ఠరోగులతో సమానం అనమాట. వాళ్ళని సమాజం యాక్సెప్ట్ చేయదు, సమాజం మధ్యలోకి వెళ్ళటానికి లేదు, సమాజంలో తిరగటానికి లేదు, పెళ్ళికి వెళ్ళటానికి లేదు, పేరెంట్కి వెళ్ళటానికి లేదు, ఇంకా ఇంటికే పరిమితం. అటువంటి స్త్రీ యేసయ్య గురించి విన్నదంట, యేసయ్య చేసిన అద్భుతాల గురించి తెలుసుకున్నదంట. ఆయన ఇదిగో ఇలా వస్తున్నాడంట. కానీ నేను రక్తస్రావం కలిగిన స్త్రీ అని తెలిసినట్లయితే నా చావు అక్కడే తెగించింది. నేను అదే చెప్తాను, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే రిస్క్ తీసుకోవాలి. నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించాలంటే రిస్క్ తీసుకోవాలి కదా. ఇంత ఎండలో మిడ్ డే సర్వీసా, మిడ్ నైట్ సర్వీసా? మిడ్ నైట్ సర్వీస్ చూసాం కానీ మిడ్ డే సర్వీస్ ఏంటి? 12 గంటలకు సర్వీస్ పెడతాడా? ఈయనకి అసలు బుర్ర ఉన్నదా? ఈయనకి బుర్ర లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బుర్ర లేదు. ఇదిగో భూలోకాన తల్ల కిందలు చేసేవాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? ఇక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిడ్ డే అయినా సరే అది ఎలా మార్చబడుతుంది తెలుసా? ఎర్లీ మార్నింగ్గా మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. లోకానికి ఒక వేరుగా ఉంటే మన దృష్టికి అది వేరుగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అటువంటి వాళ్ళే వస్తుంటుంటారు, అటువంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తుంటుంటాడు. కంటి హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? కుంటోళ్ళు వెళ్తారా? మరి వెళ్తారు? కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు. హల్లెలూయా. అలాగే ఈ సన్నిధికి ఈ ప్లేస్కి ఎవరు వస్తారంటే ఇటువంటి యాటిట్యూడ్ కలిగిన వారు మాత్రమే, ఇటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఇటువంటి పిలుపు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి ప్రత్యేకించబడి వస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. 12 సంవత్సరాలు నిందలు, అవమానాలు, బాధలు, అంత దుఃఖమే, అయోమయమే, ఆందోళనే. కనీసం తన భర్తతో కూడా సరిగ్గా మాట్లాడుతుందో లేదో తెలియదు ఆవిడే.
పిల్లలతో సరిగ్గా మాట్లాడుతుందో లేదు తెలియదు, వంట చేస్తున్నాడు ఉప్పు వేస్తుందో కారం వేస్తుందో ఏం వేస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే సమస్య ఎంత చేసినా పోవట్లేదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పోవట్లేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా పోవట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఒక సమస్య నిన్ను విడిచిపెట్టకపోతే మనిషి జీవితం మీద ఆశ ఉంటుందా ఉండదా? ఉంటుందా? హోప్లెస్. ఎందుకు ఇంక జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అసలేని, నా భవిష్యత్తు ఏంటి, ఎన్ని సంవత్సరాలు బాధపడాలి? ఇటువంటి బ్రతుకు ఇంక బ్రతకనా ఒకటే చచ్చినా ఒకటే అని ఏం చేస్తారు? బ్రతికి ఇంతమంది బాధ పెట్టి కంటే, నేను ఇంత బాధపడి కంటే ఒకేసారి ఈ బాధను అనుభవించకుండా పైకి పోతాం బెటర్ అని డెసిషన్ తీసుకుంటారు. మన నిజంగా ఆవిడకి నిజంగా మనం నమస్కారం పెట్టాలి. ఎందుకు తెలుసా? ఆ డెసిషన్ అసలు కల్లోకే రాలేదు, ఆవిడకి ఆలోచనే రాలేదు. నిజమే, పూర్వకాలం మనుషులు ఎవరికి ఇటువంటి ఆలోచన లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఏమైందంటే మనుషులకి చాలా డెవలప్ అయిపోయారు, కానీ చావుకు మాత్రం చాలా దగ్గర అయిపోయారు. అనుకున్న మార్కులు లేకపోతే ఆత్మహత్య, బిల్డింగ్ ఎక్కడం దూకేయటం, అనుకున్న ఉద్యోగం రాకపోతే, అనుకున్న వ్యక్తితో పెళ్ళి అవ్వకపోతే అయిపోయిన జీవితం, చాప్టర్ క్లోజ్ అనుకుంటారు చాలామంది. నో 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 నో. 5 భర్తలతో తిరిగిన ఆవిడ దేవుడి దగ్గరికి వస్తేనంటున్నాడంట, అమ్మా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నాకా ఎస్ అని చెప్పి ఆవిడ జీవితాన్ని కడిగేసి బాగు చేసి నూతన సృష్టిగా మార్చేసి నూతన వ్యక్తిగా సువార్త ప్రకటించే వ్యక్తిగా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ముగింపు అనుకుంటున్నావేమో, దేవుడు అక్కడ ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించినట్లయితే. ఆమేన్, ఆమేన్. 12 సంవత్సరాల నరకయాతన అనిపించినటువంటి స్త్రీకి అప్పుడే పుట్టిన బిడ్డలాగా అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాడంట. ఆమేన్. అంతవరకు ఆమెకి తండ్రి లేడంట. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో స్వస్థత వచ్చింది, స్వస్థతతో పాటు తండ్రి వచ్చాడు. యేసయ్య పిలుతున్నాడు, కుమార్తె. అంతవరకు ఆవిడ కుమార్ అన్న వాళ్ళు ఎవరు లేరు. ఏమంటున్నారు? జబ్బుదానా, నానా రకాల పేర్లతో పిలుస్తున్నారు, కానీ కుమార్తె అని పిలిచింది యేసుప్రభువు ఒక్కడక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగాలను పరిశీలించినట్టు యేసే నీకు తెలుసు. ఆయన ఏమని పిలుస్తున్నాడు తెలుసు? ఈ రోజున రెప్పపాటులో, రెప్పపాటులో. ఇప్పుడు చదువుదామన్నమాట, చదవండి. అప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరి చేత స్వస్థత నొందనుందా ఆయన ఎద్దుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే, చెప్పాలందరూ, వెంటనే వెంటనే వెంటనే, ఇమీడియట్లీ ఇమీడియట్లీ, వెంటనే, రెప్పపాటున 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 ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. హల్లెలూయా. నిలిచిపోయింది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఏదైతే సమస్య నేను తరుముతుందో అది నిలిచిపోయే సమయం వచ్చింది. రెప్పపాటున సమస్య నిలిచిపోతూ ఉంది. రెప్పపాటున ఆ సమస్య పరిష్కరించబడుతూ ఉంది. ఆమేన్. ఆమెను చెప్పిన వాళ్ళు మాత్రమే స్వతంత్రించుకుంటారు, నమ్మిన వాళ్ళు మాత్రమే స్వతంత్రించుకుంటారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది నా హృదయాన్ని ఎంతో తాకింది. దేవుడు ఇంకొక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడానంట ఓ పెళ్ళికి వెళ్ళాడంట. ఆయన ఏంట పెళ్ళి? కానా పెళ్ళి కాదు, కానా అనే ఊర్లో జరిగిన పెళ్ళి అనమాట. కానా వివాహం అంట మనం, అంటే కానా అనే ఊర్లో జరిగింది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సడన్గా ద్రాక్షరసం అయిపోయిందంట. మరి మీరు చదువుకున్నట్టంటే ఆ విషయం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే మనకది ఎక్కడమ్మా? యోహాను సువార్త 2వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆ సన్నివేశం అక్కడ కనిపిస్తుంది. నేను తొందరగా చెప్పేస్తాను, చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, సండే స్కూల్ నుంచి స్టోరీ చెప్తారు కాబట్టి. ఏంటంట? ఏం జరిగింది? నీరు ద్రాక్షరసంగా మార్చబడిందంట. ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళ అమ్మగారు వచ్చారు, నాన్న మరి మన బంధువులే వీళ్ళ తెలిసినలే మన పెళ్ళికి పిలిచారు కదా, ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, ఇబ్బందులు పడుతున్నారని అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్పాడు. సమయం వచ్చింది. ఆ యొక్క బాణలన్నీ ద్రాక్షరసం కాదు కానీ నీళ్ళ చేత నింపించాడు. ఆ నీళ్ళు పట్టుకెళ్ళి వడ్డించమన్నాడు. ఇక్కడ చూద్దాం మనం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఆమేన్. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే నీళ్ళు రుచి చూచి అని ఉన్నది. అక్కడ ఏం చేశారంట? నీళ్ళు ద్రాక్షరసం, నీళ్ళుగా ఉన్నాయి. ద్రాక్షరసం ఆడటానికి ఎంత టైం పట్టింది? ఒక క్షణం.
విచిత్రం ఏంటి తెలుసా? యేసుప్రభు వారు చెప్పిన బాణల్లో నీళ్ళే ఉన్నాయి. యేసుప్రభు వారు బాణల్లోంచి శిష్యులు తీసుకున్న ఏమంటారు అట్లా జార్లా, ఆ జార్లో కూడా ఏముందంట? నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు మాట వినాలి శిష్యులు కాబట్టి తప్పదేం చేస్తున్నారు? సరే నేను చెప్తా చేయాలని చెప్పి నీళ్ళు వడ్డించమంటాడు ఇంటారు బాబు అని చెప్పి ఆ బాణలోంచి నీళ్ళు తీసుకున్నారు. చూస్తే నీళ్ళు పట్టుకెళ్ళారు. వేస్తుంటే పాత్రలో నీళ్లు, వాడు వేసిన గ్లాసులో కూడా నీళ్ళే. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ నీళ్లను త్రాగుతూ ఉన్నారో ద్రాక్షరసంగా మారుతూ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి అసలని. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు విరిచాడు. ఎందులో పెట్టాడు? ఒక బాస్కెట్లో పెట్టాడు, ఒక టబ్లో పెట్టాడు, లేకపోతే ఒక తట్టలో పెట్టారు. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ఆ రొట్టెలు చేపలు ఇలా తీస్తున్నారో, తీసిన రెప్పపాటులో మళ్ళీ అక్కడ రొట్టెలు వస్తున్నాయంట, చేపలు వస్తాయంట. మనం ఎప్పుడైతే క్యాజువల్ ఈజీగా చదివేస్తాం, కానీ ఎప్పుడన్నా మీరు డబ్బులు తీస్తుంటే డబ్బులు వచ్చాయా? అయ్యా అలాగెందుకు జరుగుతాయి బ్రదర్, అలా జరిగితే చర్చి కిందకి వస్తాం అసలేని. డబ్బులు లేక కదా మా సమస్య అంతాను. ఎంత కష్టపడుతున్నా కూడా మాకు డబ్బులు రావట్లేదు కాబట్టి ఇన్ని పాటలు పడుతున్నాం మేము. నిజంగా మేము పర్సులో డబ్బులు తీసాక మళ్ళీ డబ్బులు వచ్చాయనుకోండి. ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద కానుక వచ్చింది. సో నాకు జేబు లేకపోతే నా భార్యకి ఇస్తే నా భార్య ఎక్కడో పెట్టింది. పెట్టిన తర్వాత ఇంటికి చూస్తే పోయాయి. ఎలాగుంటుంది? ఎవరిని అనుమానిస్తే ఎవరిని చేతి చెప్తాం? నేను అన్న ఎవరితో చెప్పొద్దు, వదిలేసే అన్నాను. అక్కడితో లాస్ట్, దాని గురించి మాట్లాడలేదు మేము. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఏమైంది తెలుసా? 1 మంత్ తర్వాత ఎప్పుడో వాడింది నా భార్య బ్యాగ్. ఆ బ్యాగ్ కట్టుకొచ్చి ఏం చేసిందంటే, మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఆ బ్యాగ్లో ఎక్కడో మూలను ఇక్కడ పోయింది. నెల రోజుల తర్వాత అక్కడ ఆ బ్యాగ్లో ఆ డబ్బులు ఎంత అయితే పోయో అక్కడ ఉన్నాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకని చెప్తున్నాను ఈ విషయాలంటే, ఇంకోటి చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది. దినకరణ గారు ఒకసారి క్రిస్మస్ టైంలో బాగా ప్రేయర్ చేస్తూ ఉన్నాడంట. వాళ్ళ ఆవిడొచ్చి, ఏమండే క్రిస్మస్కి పిల్లలకి బట్టలు లేవు, అసలు ఏం దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలకి బట్టలే బాధపడుతున్నాడు. ఈ బాధ ఆ బాధ ఎక్కువ ఇంకెలిగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడు దర్శనం దేవుడితో వచ్చి, ఇదిగో నీ యొక్క బీరువాలో పలానా ప్లేస్లో డబ్బులు ఉన్నాయి, తీసుకు వెళ్ళి అన్నాడంట. పలానా ప్లేస్లో డబ్బులు ఉంటామేంటి? అసలు ఆయన దగ్గర డబ్బులు అక్కడెక్కడ పెడతారు? బీరువాలో పెట్టిన దాఖలాలు ఎప్పుడు లేవన్నమాట. సరే అని చెప్పి దేవుడు చెప్పిన మాటకి వెళ్ళి ఏం చేశారంటే, ఆయన వెళ్ళి అక్కడ బీరువా ఓపెన్ చేస్తే డబ్బులు ఉన్నాయి. ఎటువంటి డబ్బులంట? అప్పుడే ప్రింట్ చేసినటువంటి డబ్బులు ఎలాగుంటాయో ఇన్స్టెంట్గా రెప్పపాటులో అక్కడ డబ్బులు ఆయన చూశాడంట. హల్లెలూయా. బ్రదర్, ఇలాంటివి చెప్పుకోవటానికి వింటానికి బాగానే ఉంటాయి, కానీ మా జీవితంలో జరగవు కదా. నువ్వు నమ్మని ఎడలా నీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు చూస్తారు. ఒకసారి నా జీవితంలో జరిగింది చెప్తాను నేను. ఎందుకో నేను టేబుల్ దగ్గర చాలా పుస్తకాలు పెట్టుకున్నాను. కొన్ని పుస్తకాలు కొన్నిసార్లు తిరిగాం కదా. సడన్గా ఒకరోజు చాలా డబ్బులు అవసరం ఉంది, ఎక్కడో సంథింగ్ ఏదో బిల్ పే చేయాలి. అన్నీ చూస్తే ఎక్కడ డబ్బులు లేవు. సరేలేని చెప్పి థ్యాంక్ యూ చేసి అనుకుంటా ఎందుకు ఒక పుస్తకం ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉన్నాయి. మళ్ళీ క్లోజ్ చేశాను, ఇది నిజమా కళ అని చెప్పి మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ అది ఓపెన్ చేసి చూస్తే నిజంగాను ఇంత కట్టమాట. దాన్ని ఫోల్డ్ చేసి ఆ బుక్లో పెట్టాను. మరి ఎప్పుడు పెట్టానో, నేను పెట్టానో, దేవుడు దూత వచ్చి పెట్టాడో, ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ చూస్తే నిజం డబ్బులే. పట్టుకున్నాను, తీశాను, ఓపెన్ చేశాను, అవి వినియోగించుకోవటం కూడా జరిగిందనమాట. హల్లెలూయా. ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగాయా? లేదు బ్రదర్, మీరు చెప్తుంటే వింటున్నాం. ఇప్పుడు ఏదో కొత్తగా వింతగాను వింటమే తప్ప మేము ఎప్పుడు కూడా చూడలేదు అనేటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి నమ్మండి. నమ్ముతున్నట్లయితే మీరు రోడ్డు మీద వెళ్తుంటే డబ్బులు దొరుకుతాయి. అయ్యో ఎంత నవ్వు వచ్చిందో. ఆశపడుతున్నారా? ఖచ్చితంగా నాకు చాలాసార్లు దొరికే డబ్బులు నాకు. ఒకసారి నా భార్య బిడ్డలని అక్కడ మెట్రో ఎక్కి ప్రేయర్కి వెళ్తున్నాం. సరే వాళ్ళని నడిపించడం ఎందుకని వాళ్ళని బైక్ మీద అక్కడ డ్రాప్ చేసి నేను బైక్ ఇంటి దగ్గర పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తుంటే 100 రూపీస్ నోటు కనపడ్డది. ఏం చేస్తాం చెప్పండి? తీసుకోవాలి కదా, దేవుడిని కోసం పెట్టాడు అక్కడ. సరే అని తీసుకున్నాను. తీసుకుంటే మళ్ళీ అక్కడ ఒకటి ఉన్నది, లెగటకు లేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తీసుకున్నాను. అరే మళ్ళీ అక్కడ ఒకటి ఉన్నది. స్టేషన్కి వెళ్ళేంత వరకు 100 రూపీస్ ఉన్నాయి అలాగా. హల్లెలూయా. పైకి ఎక్కడ అనుకుంటున్నారు? మెయిన్ రోడ్డు. జనం పోతానే ఉన్నారు, ఎవడు కనపడతలేదు. జనం వెళ్తానే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు. నాకు మాత్రమే. చెప్పండి, నాకు మాత్రమే, నాకు మాత్రమే.
ఆమెన్. హల్లెలూయా. యు ఆర్ స్పెషల్. యు ఆర్ స్పెషల్ అనమాట. అది నీకు మాత్రమే కనిపిస్తుంది, అది ఇంకెవరికి కనిపించదు. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇక్కడ ఈమె చుట్టూ చాలా జనం ఉన్నారు, చాలామంది ముట్టుకున్నారు, ఎవ్వరికీ జరగలేదు, ఆవిడికే జరిగింది. ఎందుకని? విశ్వాసం. ఆమె మనోనేత్రాలు మాత్రమే వెలిగించబడ్డాయి, ఆమెకు మాత్రమే వెలిగింపు వచ్చింది. యేసయ్య వస్త్రంలో కూడా స్వస్థత ఉందనే సత్యం ఆవిడ గ్రహించింది. సత్యము మిమ్ములను స్వతంత్రం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడకి మాత్రమే ఆ సత్యం తెలిసింది కాబట్టి యేసుప్రభు వస్త్రాన్ని ఏముంది టవలు అంతే, లేకపోతే సాలు ఆ చున్ని బట్ట అనుకున్నారు, అంతేగాని అందులో కూడా జీవం ప్రవహిస్తుంది, అందులో కూడా యేసయ్య శక్తి ప్రవహిస్తుంది అనే సత్యం ఆవిడ తెలుసుకుంది. కాబట్టి వెంటనే స్వస్థతను స్వీకరించగలిగింది, లాక్కోగలిగింది. దేవుడు ఏమంటున్నాడంటే నాలో నుంచి ప్రభావము, మహిమ బయటికి వెళ్ళింది. ఆమేన్. అంటే వస్త్రపు చెంగులు ఏమున్నదంట? మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఆమేన్. చాలామంది అంటారు కచ్చిపులో స్వస్థత ఉందా? నువ్వు నమ్మితే ఈ పోడియంలో కూడా స్వస్థత ఉన్నది, నువ్వు నమ్మితే నువ్వు కూర్చున్న కుర్చీలో కూడా స్వస్థత ఉన్నది, నువ్వు నమ్మితే నీ చేతిలో స్వస్థత ఉన్నది. ఆమేన్. ఇలా చేసుకుని ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్ అన్న వెంటనే ఖచ్చితంగా నీలో ఉన్న రోగం, నీలో ఉన్న సమస్య అంతా బయటకు పోతుంది రెప్పపాటులో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని యేసయ్య రాయించి పెట్టాడు. మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం ఫస్ట్ 3:3 చదువుకుందాం మనం. యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందుకు యేసు అతనితో ఒకడు కాదు ఇది కదమ్మా, మనకి బేతెస్దా కోనేరు గురించి ఉంటుంది చూడండి. ఎక్కడ? 5వ అధ్యాయంలోనే, 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఆయా సమయములలో దేవదూత కోనేరు దగ్గరికి వచ్చి నీళ్లు కదిలించుటకు కలదు. నీరు కదిలించబడిన విమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. ఆమేన్. చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఎట్టి వ్యాధి గలవాడైనా. అసలే చిన్న మాటలా ఉంది కదా అది. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి అప్పు అయినా నీ దృష్టిలో 10,000 చాలా పెద్ద అప్పులా కనిపిస్తుంది. నీ దృష్టిలో, దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే 10,000 అయినా, 10 కోట్లైనా, 10 లక్షలైనా ఏదైనా ఒకటే, దాన్ని ఈజీగా రెప్పపాటులో సాల్వ్ చేయగలుగుతాడు. ఇక్కడ నాకు విచిత్రమైన విషయం ఏంటంటే దేవదూత వచ్చి నీళ్ళు కదిలింతాడో ఎప్పుడు? ఇయర్లీ వన్స్. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి నీళ్లు కదిలించినప్పుడు అంట ఆ దేవదూత చేత కదిలించబడిన నీటికి ఎవరైతే మొట్టమొదట తగులుతారో రెప్పపాటులో వాళ్ళ సమస్య విడుదల పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అయితే ఆ బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడంట ఒక ఆయన. 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడు కానీ స్వస్థతను పొందుకోలేదు. ఎందుకనంటే ఆయన వెళ్ళే లోపల అంతకన్నా ముందు ఎవరొకరు వెళ్ళిపోతున్నారంట. అర్థమైందా? అయితే మరి ఎలా స్వస్థత వచ్చిందంటే ఈయనకి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఒక మాట చెప్పాడు, లేచి నీ పరుపెత్తుకు నడు అన్నాడంట. ఆ మాట అన్న వెంటనే రెప్పపాటులో అతను లేచి నడవడం ప్రారంభించాడంట. సమస్యకు వయసు 38 సంవత్సరాలు, పరిష్కారం వయసు రెప్పపాటు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సమస్య 38 సంవత్సరాలు అవ్వచ్చు, 12 సంవత్సరాలు అవ్వచ్చు. అమ్మ వింటున్నారు? చాలామంది ఇక్కడ అటువంటి సమస్యలు బాధపడుతున్నారు. బ్రదర్, ఆర్థికపరమైన సమస్యలు నా చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను, అనారోగ్య సమస్యలు నా చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను, ప్రతి బంధకాలు నా చిన్నతనం నుంచి అనుభవిస్తున్నాను, నేను ఈ రోగము, ఈ బాధ నా చిన్నతనం నుంచి అనుభవిస్తున్నాను, ఈ హెడ్ఏక్ ఎప్పటి నుంచో ఉన్నది నాకు అని నువ్వు అన్నట్లయితే నీ 38 సంవత్సరాల సమస్యకు రెప్పపాటులో విడుదల ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఐ యామ్ రెడీ ప్రభువా చెప్పాలి. సమయలు ఏమన్నాడు? సమయలు ఏమన్నాడు? చిత్తగించము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ప్రభువా సెలవేమో, నీ దాసుడు
స్వీకరించాలి, సిద్ధపడాలి, అంగీకరించాలి. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం. ఆమేన్. కాబట్టి ఇక్కడ 38 సంవత్సరాల పరిష్కారం, 38 సంవత్సరాల సమస్యకు రెప్పపాటులో పరిష్కారం వచ్చిందంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తక్షణమే దేవుడు అద్భుతాలు చేసిన మత్తయి సువార్త తొందరగా చూద్దాం మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. హల్లెలూయా. అబ్బా, పచ్చని ఆకులతోటి నిండుగా నిగనిగలాడుతూ ఉన్నదాని చెట్టు, కానీ ఒక కాయ కూడా లేదంట. ఈరోజు చాలామంది పైకి చాలా మేకపోతు గంభీరంగా, చాలా గంభీరంగా కనిపిస్తారు, చాలా గొప్పగా కనిపిస్తారు, కానీ వారిలో విశ్వాసం ఎంత కూడా ఉండదు, మచ్చి కూడా ఉండదు అనమాట. ఈ చెట్టు చూస్తే ఆకులు అందంగా ఆకర్షణీయంగా అనేక మందికి మంచిగా కనిపిస్తుంది, కానీ అవసరమైంది లేదు. చెట్టుకు ఉండవలసిన ఫలం లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఫలాలు లేవు, ఫలితాలు లేవు. ఎప్పుడు అదే జీవితం, అదే విశ్వాసం, అదే రొటీన్ లైఫ్. నిన్న ఉన్న జీవితం ఈరోజు ఉండకూడదు, అంతే కదా. మీ పిల్లోడు నిన్న ఏం చదివాడు? నిన్న మీ యొక్క అబ్బాయి గత సంవత్సరం ఏ క్లాసు, ఈరోజు ఆ క్లాస్ అయితే, ఈ సంవత్సరం ఆ క్లాస్ అయితే, మా పిల్లాడు ఎంత గొప్పడు 10 సంవత్సరాలు 10 తరగతి చదువుతున్నాడని చెప్తారా? చిగ్గుచేటు కదా. రే నువ్వెవరు కనపడవురా, ఎందుకని 10 సంవత్సరాలు 10 తరగతి కదా. మరి ఏం చేస్తాం? వాడే ఫస్ట్ క్లాస్ వచ్చి ప్రమోషన్ వచ్చి వాడు వయసుకి మించి అవుతున్నాడు అనుకోండి, రే అందరికంటే ముందు నిలబడరా నువ్వు, అడుగుతారు కదా ఎవరన్నా నన్ను వచ్చి, ఎవరు అంటే మా అబ్బాయి. ఎందుకని? వాడు సాధించాడు, ఫలించాడు, పైకి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య కూడా అదే మాట అంటున్నాడు నీతోటి. యోహాను సువార్త 15:8 వచ్చిన మీరు చదువుకుంటున్నట్లయితే అక్కడ ఏమంటారు తెలుసా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతమైన విచిత్రమైన విషయం కలుగుతుందంటే, అంత అద్భుతమైన చెట్టు, అంత గొప్ప చెట్టు, అంత పెద్ద చెట్టుని దేవుడు ఏమన్నాడంట? నువ్వు ఇక ఎన్నటికీ ఫలించవు అని ఒక మాట అన్నాడంట. తక్షణమే ఆ మాట అన్న వెంటనేనంట, మరి కళ్ళు మూసుకోవాలి కదా ఒకసారి, ఇలా అంటాం కదా మనం. శిష్యులు ఏం చేశారంట? ఇలా అన్నారంట. ఇలా అందులోకి ఏమైందంట? 3 ఉందంట అక్కడ. ఏమున్నదంట? అయ్య బాబా ఏమైంది అసలు, ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇలా అంటే రెప్పపాటు అంటే ఎంత? ఒక్క క్షణము. చదవండి అక్కడ రాసిందా లేదా? ఏమనుంది? తక్షణమే, తత్ ప్లస్ క్షణము అంటే ఆ క్షణమే. క్షణం అంటే ఏంటి? సెకండ్. మన గడియారంలో మూలి ఇలా అంటది కదా, టిక్ అంటది కదా, అదే క్షణం అంటే. అంతలో అద్భుతం జరిగిపోయిందంట. ఇంత చెట్టు మాట అంటే, అంత చెట్టు పెరగాలంటే అది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు అవ్వాలి? ఇక్కడ ద్రాక్షారసం నీట్గా మారిపోయిందని అంటున్నాం, సింపుల్గా చెప్పేస్తున్నాం. మీకు తెలుసా ద్రాక్ష చెట్టు ఎంతకాలం పెరుగుతుంది? ద్రాక్ష పొడి ఎప్పటికి వస్తుంది? దాన్ని ద్రాక్షారసం చేయాలంటే ఎంత అవుతుంది? ద్రాక్షారసం ఎంత పాతదైతేనంట అంత మధురంగా మార్చబడుతుందంట. ఒరిజినల్గా ద్రాక్షారసం అద్భుతమైన టేస్ట్ రావాలంటే కనీసం 3 to 20 years పడుతుందంట. వైన్ అంటారు కదా, అలాగంటే బాగా అర్థమవుతుంది మీకు. దాన్ని ఎంత దాచుకుంటారో ఎందుకు తెలుసా? దాని విలువ అంత పెరుగుతుంది అనమాట. 3 నుంచి 20 సంవత్సరాలు పట్టేటువంటి ఆ యొక్క మధురమైనటువంటిది, వాళ్ళు ఏం చెప్తున్నారు? త్రాగులు ఏమంటున్నారు? అరే ఎంత మధురమైనటువంటిది, ఎంత అద్భుతమైనది వెనక్కి ఎందుకు పెట్టుకున్నారు మీరు అని వాళ్ళు అంటున్నారు కదా. అంటే అంత మధురంగా మార్చబడాలంటే దానికి ఎంత వయసు కావాలి? 20 years. చూసారా? 20 సంవత్సరాల్లో జరగవలసిన కార్యాన్ని దేవుడు ఏం చేశాడంట? రెప్పపాటులో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు 20 సంవత్సరాలు పట్టొచ్చు. అది నీ యొక్క సామర్థ్యానికి, నీ శక్తికి. బ్రదర్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, కాబట్టి ఈ గోల్ అన్ని రీచ్ అవ్వాలంటే ఇంకొక 5 years 10 years పట్టొచ్చు కదా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? రెప్పపాటులో నేను చేస్తానని. హల్లెలూయా. రెప్పపాటులో నేను నీకు చేస్తాను. నమ్ముతున్నారా? ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. నెక్స్ట్ ఆదివారంలోనే రెప్పపాటు సాక్ష్యాలు ఉండాలి. ఆమేన్.
రెప్పపాటు సాక్ష్యాలు అంటే రెప్పపాటు జరిగిన అద్భుతాలు సాక్ష్యాలుగా వివరించాలి వచ్చి ఇక్కడికి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ నీరు ద్రాక్షారసంగా మారేటువంటి ప్రాసెస్ అంట 20 సంవత్సరాలు తీసుకునేటువంటి ప్రాసెస్ని ఒక రెప్పపాటులో దేవుడు చేసేసాడంట. ఆమెన్. 38 సంవత్సరాలు బట్టి రోగంతో బాధపడుతున్నటువంటి రోగి యొక్క సమస్యని ఒక రెప్పపాటులో తీసేసాడంట. 12 సంవత్సరాలు బట్టి అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగి అంధకారంలో, అయోమయంలో, ఆందోళనలో జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క సమస్యని ఒక రెప్పపాటులో యేసయ్య తీసివేశాడంట. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఆమెన్. ఈరోజున మీకు వ్యతిరేకంగా ఏదో నిలబడినదేమో సమస్య, మీకు వ్యతిరేకంగా ఏదో గోడ రూపించబడ్డదేమో, మీకు వ్యతిరేకంగా ఏదో ఆయుధం వర్ధిల్లుతూ ఉన్నట్టుగా అనిపిస్తుందేమో. మరి ఏం చేయాలి తెలుసా? యేసయ్య మీ జీవితంలో కలుగు చేసుకుంటున్నాడు. యేసయ్యకి మీ జీవితంలో మీరు సమర్పించుకున్నప్పుడు ఆయన మీ పక్షంగా ఒక మాట విడుదల చేస్తున్నాడు. ఆ మాట విడుదలగుడుతోడనే, చూడండి, దేవుని వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుందంట. ఆమేన్. ఆదికాండం 1:3 మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మీరు గమనించినట్లయితే ప్రియులరా, అంతవరకు అంధకారం, అయోమయం, ఆందోళన, చీకటి, సమస్య, నిరాకారం, నిరుత్సాహం, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు అంతా అక్కడ ఉన్నాయంట. నిజంగా మన జీవితం అంతా అలాగ ఉంటుంది. అటువంటి పరిస్థితులకు ఎవరు వచ్చారంట? దేవుడు వచ్చే ఏమన్నాడంట? ఇదేంటి ఇంత గందరగోళం ఉంది ఇక్కడ, ఇదేంటి ఇక్కడ ఇంత పరిస్థితి భయంకరంగా ఉంది అని చెప్పి ఆయన ఏం చేశారంట? పరిస్థితుల గురించి ప్రవచించడం మానేశాడంట, పరిస్థితుల గురించి పలకటం మానేశాడంట, పరిస్థితుల గురించి ఆలోచించడం మానేశాడంట. మరి ఏం చేశాడంట? ఆయన పలకటం ప్రారంభించాడు. ఏం పలికాడు? ఆయనకి ఏది కావాలో అది పలికాడు, ఆయనకి ఎలా ఉండాలో అది పలికాడు. ఆమేన్. నేను ఇదే ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను, అమ్మా నా భర్త మంచోడు కాదు అని అనొద్దు. మంచోడికి మనకెందుకు సంబంధం? మరేం కావాలి? నా భర్త మంచివాడిగా చేసినందుకు వందనాలేసయ్యా, నా భర్తలో మంచిని పెట్టినందుకు వందనాలేసయ్యా. ఆమేన్. నువ్వు పలుకు. ఎప్పుడైతే దేవుడు అంధకారంలో, మరి ఆ చీకటిలో వెలుగు కమ్మని పలకాడో, తక్షణమే రెప్పపాటున ఏమొచ్చిందంట? వెలుగు కలిగెను. హల్లెలూయా. వెలుగు కలిగెను. ఆమేన్. ఎప్పుడైతే వెలుగు వచ్చిన చీకటి ఉంటుందా? అంతే కదా. ఎప్పుడైతే మీ ఆయనలకు మంచిదనం దేవుడు కుమ్మరించాడో చెడు ఉంటుందా? అంతవరకు నిన్ను పలకరించిన ఆయన దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకుంటాడు, చక్కగా మరి ప్రేమిస్తాడు, నీకు లోబడతాడు, అయిపోయింది కదా. అప్పుడు నీకు అర్థమవుతుందన్నమాట ఏం జరుగుతుందని అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నమాట, ప్రభువా నువ్వు నా భర్తలో మంచితనం కుమ్మరించినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. అంతేగాని ఇంతకాలం లేనిది ఏంటి ఇప్పుడు సడన్గాను అన్నావు అనుకో, అప్పుడు డబల్ అవుతుంది. యాక్సెప్ట్ చేయరు చాలామంది. అయ్యో బాబా ఆయన మారిపోయినా సరే, ఇంతకాలం లేదు ఇప్పుడు ఏమన్నా మాయరోగం వచ్చిందా? ఆయన మంచిగా ప్రవర్తించండి, ఏమొచ్చిందంట? ఆయన ఏం చేశాడు? మంచిగా ఎలాగున్నావు, ఏంటి తిన్నావని, ఇంతకాలం లేదు ఇప్పుడు వచ్చిందా అంత. అప్పటికి ఆయన ఏమొస్తుంది? మళ్ళీ సైతం నాడు వచ్చి, ఒరే నువ్వు మంచిగా ఉంటే మీ ఆవిడకి సెట్ అవ్వదు కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి అంతప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు దాకా ఆపేసి వెళ్ళి ఫుల్ వేసి వస్తాడనమాట. ఇంకా పరిస్థితి అంతా ఏమైపోతుంది? తలకిందులు అయిపోతుంది. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్లే సమస్యను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి నీ భర్త జీవితంలో మంచితనాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా. ఆయన మంచిగా ఇదే పౌలు గారు ఇదే జరిగింది కదా. అరే తలకాయలు తీసేసేవాడు, ఇప్పుడు సడన్గా ఏంటి యేసుప్రభు దేవుడు అన్నాడేంటి? అసలు ఏం జరిగింది దీనికి? ఎవరు? యేసుప్రభు శిష్యుడే. ఏం పేరైనా? అననీయ. ప్రభా నీకు తెలీదు ఆయన ఎలాంటి తెలుసా అని దేవుడికి రివర్స్లో చెప్తున్నాడు. ఈరోజు చాలామంది భార్యలు, భర్తలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. వాళ్ళు మారిపోయారు, వాళ్ళకి మంచి మనసు ఇచ్చేశాడు దేవుడు, వాళ్ళలో ఉన్న చెడు విషయాలను తీసివేశాడు. ఆమేన్, ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 52 చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52 అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ఇది మరీ ఘోరం. ఎవరంటండి ఈయన? ఎవరు? ఏం గుడ్డివాడు?
46 వచనం చూద్దాం, మనకు అర్థమవుతుంది. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు భర్తమయ్య అనే గుడ్డు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసిన చాలమ్మ. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి స్టోరీ. సో దీన్ని నేను అంతగా చెప్పడం అంత మంచిది కాదు. కానీ ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇతనికి ఎప్పుడు వచ్చింది గుడ్డిదానం? త్రోవలు వచ్చిందా? చూపు కాదు నేను అంటా, గుడ్డితనం ఎప్పుడు వచ్చింది? పుట్టుక నుంచే గుడ్డాడు. వింటున్నారా? నేను చెప్పాలంటే ఒక విధంగాను ఆయనకంటే ముందు సమస్య పుట్టి ఉంటుంది కదా. పుట్టుక నుంచి గుడ్డువాడనే వ్యక్తి ఆ సమస్యను అనుభవిస్తూ ఉన్నాడు, సమస్య గుండా వెళ్తూ ఉన్నాడు. ఇంకా సమస్య నుంచి బయటపడతానన్న ఆశే లేదు. కానీ కళ్ళు అంటే పని చేయట్లేదు, కానీ ఏం పని చేస్తున్నాయంట? చెవులు పని చేస్తున్నాయి. అందుకే నేను చెప్తూ ఉంటున్నాను ఒక మాట, నువ్వు పని చేయని దాని గురించి బాధపడద్దు, కానీ పని చేసేదాన్ని పని చెప్పు. ఏంటండి, నాకు పాట పాడతాం రాదా? పాట పాడతాం రాదు, ప్రార్థన చేయడం రాదా? కుర్చీలు వేయడం రాదా? ఫ్లోర్ తొడతాం రాదా? మరే రాని దాని గురించి ఎందుకు బాధపడతావు? నాకు పాటలు పాడతాం రాదు, కానీ నేను ఏం చేశాను ఈరోజు? పాడాను లేదా? మీకు నచ్చితే లేకపోతే లేదు. ఏదేమైనా కానీ దేవుడు నేను మహింపరచాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. పాడగా ఏమవుతుందంటే రాగం బాగొస్తుందంట. పాడుతూ ఉన్నాను, ఇక్కడ కాదులేండి, ఎక్కడ? బాత్రూంలోను, పనికి వెళ్ళేటప్పుడు, బస్సులోను, అక్కడ మంచిగా పాడుకోండి, అదే మెరుగుపడుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు ఎలా నడాలో తెలుసుకున్నాడు, ఎలా చేయాలో తనకు పనిచేసే వాటిల్లో పనిచేస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. అయితే ఒకరోజు విన్నాడంట, ఏంటంట? ఇలా యేసు ప్రభువు వచ్చాడంట, 12 సంవత్సరాల స్త్రీ అంట, ఇలా ముట్టిందంట, స్వస్థత వచ్చి. అయ్యో బాబు, నిజమేనా? నిజమే, నేను చూశాను. అవునా? మరి ఇంటికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కళ్ళు నవ్వులు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎవరికి వాళ్ళే కాదు, వీళ్ళ దగ్గర టాలెంట్ లేకపోయినా వాళ్ళ దగ్గర ఇంకో టాలెంట్ ఉంటుంది. నాకు కూడా అలాంటి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పరిచర్య అన్ని విధాలుగా అంత ముందుకు వెళ్తూ ఉన్నది. ఆమేన్. కాబట్టి అన్ని రకాలతో స్నేహం చేయాలన్నమాట. అలాగని చెప్పి అన్యులతో స్నేహం చేయకండి. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్ళండి. అయితే మరి ఈ గుడ్డి వ్యక్తికి నాకు తెలిసి ఎటువంటి స్నేహితులు ఉన్నారో తెలియదు, కానీ కొంచెం మంచోళ్ళు కూడా ఉండి ఉంటారు. రే, యేసుప్రభు అంటారు ఇలాగ వెళ్తున్నాడు రా, యేసుప్రభు పలానా చోటకి వెళ్ళాడు, ఇలాగ రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత ఇచ్చాడు, ఎవడో ఓసే ఉందంటరా, ఇలా చాపమన్నాడంటరా, ఇలా అలా చాపు అన్నంటే తక్షణం ఏమని తెలుసా? ఆ చేతిలోకి బోన్స్ వచ్చేసాయి, మాంసం వచ్చేసింది, ఎముకలు అన్నీ వచ్చేసి నార్మల్ అయిపోయింది. ఇలాగేదో ఇలా చాపాడు, అలాగొచ్చేసింది, మాంసం ఎన్ని వచ్చేసాయి, తక్షణమే అద్భుతం జరిగిపోయింది. ఇవన్నీ చెప్పకంట నేను అందుకే మిమ్మల్ని సాక్ష్యం చెప్పండి అమ్మా అని బతిమేలేదు. ఎందుకు తెలుసా? జాషువా చాలా గొప్పవాడు అయిపోతారనా? ఆల్రెడీ నేను గొప్పవాడిని, మీరు ఏమీ సాక్ష్యం చెప్పి గొప్పతనం చేయవలసింది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు సాక్ష్యం చెప్పమనేదంట? నీకు లాంటి వాళ్ళు అనేక మంది సమస్యలు ఉంటారు, నీకు లాంటి మంది అనేక నిరుద్యోగులు ఉంటారు, నీకు లాంటి సమస్యలు అనిపించిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళకేమవుతుంది? అవునా, ఆ సహోదరి జీవితంలో అద్భుతం చేశాడా, ఆమె భర్తకు మారు మనసు ఇచ్చి ఇంటికి తీసుకుని వచ్చాడా, ఆ యొక్క మ్యారేజ్ విచ్ఛిన్నం అయిపోతే మరలా మంచి సంబంధం దేవుడిచ్చి జీవితం బాగు చేశాడా అని ఆవిడకి ఆశలు ఏం చేస్తాయి? చిగురిస్తాయి. హల్లెలూయా. అంతే, దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది, నాకేం కాదు. అందుకని మిమ్మల్ని బ్రతిమాలేదు, ఎందుకంటే సాక్ష్యం చెప్పమని, చిన్న అద్భుతమైన ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పమనేది అందుకనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ఫ్రెండ్స్ చెప్పారో, అవునా నిజమా అనుకుంటాడట. అయితే ఆయన పైన ఆయన చూసుకుంటూ ఉన్నాడో, మరి ఆయనకి తెలియదట్టు వస్తున్నట్టు అదే మార్గం యేసు ప్రభువు వెళ్తున్నాడని తెలుసుకున్నాడంట. వాళ్ళందరూ పలుకుతున్నాడంట, నజరేయుడైన యేసు అని పలుకుతుంటే ఈయన కనపడదు. అమ్మో, ఆయన వెళ్తున్నాడా, అయితే ఆయన ఖచ్చితంగా నన్ను కూడా బాగు చేస్తాడు, నాకు కూడా స్వస్థతని చెప్పి నజరేయుడైన యేసు అని ఎలా కేకేస్తున్నాడంట? బిగ్గరగా. నన్ను అంటున్నారు అందరూ, ఎందుకంత చెప్తా వాక్యం ఏంటంటే మెల్లగా చెప్పొచ్చు కదా. దేవుడు ఎంతో మంచివాడు, దేవుడు నమ్ముకున్నారంటే మీరు అందరూ చాలా గొప్పవాడు. ఇలా చెప్పాను అనుకోండి, ఎవరన్నా మళ్ళీ ఆధారం ఇక్కడికి వస్తారా? యేసుక్రీస్తు ఎంత అద్భుతాలు చేస్తారంటే, ఆయన రెప్పపాటులు అద్భుతాలు చేస్తాడు. మరి అటువంటి అద్భుతాలు మీరు పొందుకోవాలంటే ఇలాగ వాక్యం చెప్పాను అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ ఇంకోటి చూసుకుని ఎక్కడికో దిక్కుపోతారనమాట. ఎందుకనంటే దేవుడు ఎంత శక్తివంతుడు. హల్లెలూయా. ఆయన వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? క్వార్టర్ వేసిన దగ్గరికి వెళ్ళి చూడండి, ఎక్కడ మందు సభలోకి వెళ్ళగలుగుతాడు, మంచిగా వెళ్తాడు అన్నమాట. ఇలాగ కొంచెం నెమ్మదిగా నడుచుకుంటా
పనిలో అలసిపోయి ఆ పొద్దున నుంచి సంపాదించిన అంత జేబులో పెట్టుకుని ఆ నొప్పి అంటే వెళ్తాడు. ఎప్పుడైతే క్వార్టర్ వేసాడో ఇంకెలాగుంటుంది, పెద్ద లారీకి ఎదురుకుండా వెళ్తాడు. చూసారా, చూస్తారు ఇలాంటివన్నీ మీరు, రోడ్డు బోల్ జరుగుతాయి కదా, వెళ్ళి ఏయ్ ఆగంటాడు అంతే. ఆ లారీ కూడా ఎవడు మాట ఉండవు, కానీ వీడు తాగేసినాడు మాట ఏం చేస్తాడు, అలాగా పెత్తడు అక్కడ ఆగిపోతాడు అనమాట. చూసారా, ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి. మాడోడు ఎక్కడి నుంచి వచ్చింది, మామూలుగా చూస్తే కర్ అని ఆరన కొట్టింది అనుకున్న లారీ ఎంత పరిగెడతాడు తాగలేనప్పుడు. ఎప్పుడైతే ఆ స్పిరిట్ లోపలికి వెళ్ళిందో, మందుని కూడా స్పిరిట్ అంటారు, ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఈడి స్పిరిట్ యాక్ట్ అవుతుంది అనమాట. ఇంకా 1000 ఏనుగులు బలం వస్తుంది అనమాట. ఎంతమంది అని పట్టుకున్నా సరే ఇలాగంటాడు అనమాట, ఎగిరిల్లు పడుతుంటుంటారు. మరి దాంట్లో ఎంత బలం ఉంటే దేవుని యొక్క వాక్యం స్పిరిట్, దేవుడు మరి ఆత్మ అయినటువంటి దేవుడు నీలో ఉన్నప్పుడు నీ మాటకి ఎంత పవర్ రావాలి, నీకెంత బలం రావాలి, నీకెంత శక్తి రావాలి. లేదు బ్రదరు, అందరూ ఆపేస్తున్నారు నన్ను చర్చికి వెళ్ళకుంటాను. మరి ఏం చేయలుచా, అందరు నువ్వేం చేయలుచా, ఇలా అనాలన్నమాట. అలా అంతే ఎగిరి పడతారనమాట. అంత పవర్ రావాలి సంవత్సరంలాగా నీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీడు ఏం చేస్తున్నాడు, గుడ్డివాడే, కానీ ఏం చేశాడు, నజరేయుడైన యేసు అని పిలుస్తుండే ఏయ్ నోరుమై అన్నారని పక్కలు అందరూ. ఎవడే ఏమన్నా నాకు అనవసరం, నా నోరు మూయటం ఎవడ తరం కాదని చెప్పి వాళ్ళు ఆగమని కొలిది ఏం చేస్తారంట, ఇంకా బిగ్గరగా చేస్తామన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్ అనమాట. గుడ్డోని చూసి నేర్చుకోవాలి మనం. ఆయన కళ్ళు పని చేయట్లేదు, కానీ ఏం పని చేస్తుంది, నోరు పని చేస్తుంది. నోటితో దేవుని ఏం చేస్తున్నాడు, గట్టిగా పిలుస్తున్నాడు. నీ కేక ఎంతో నీ అద్భుతం అంతా, నీ పిలుపు ఎంతో నీ ఫలితం అంతా. కాబట్టి నజరేయుడైన యేసు అన్నాడు అనుకోండి, కనీసం పక్కడికి వినపడుతుందా, అద్భుతం పొందుకునేవాడా జీవితాంతం గుడ్డోడిలాగానే ఉండేవాడు. మరి అతనికి చూపుని తెచ్చింది ఏంటంట, నోరు పని చేస్తే కళ్ళు పని చేస్తాయి. ఆమేన్. పని చేస్తున్న నోరును ఉపయోగించాడు కాబట్టి పనికిరాని కళ్ళు కూడా పనిచేసేలా చేసుకోగలిగాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీరు చప్పట్లు కొట్టమన్నప్పుడు అస్సలు ఒకసారి ఇలాగెలా కొట్టు వదిలేస్తారు. అలా కాదు, కొడతానే ఉండాలి. దేవుని సందుకు వచ్చామంటుంది 10 తంతులు సితార దేవుడు నీకు ఇచ్చాడు చక్కగాను. ఈ యొక్క ఆ చేతులతో చప్పట్లు కొడతాం వల్ల ఈ రూమ్ అంతటికి స్విచ్లు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. స్విచ్ ఎత్తే ఫ్యాన్, స్విచ్ ఎత్తే బల్బు ఎలా వెలుగుతుందో, నీ ప్రతి బాడీ పార్ట్కి, కన్ను పని చేయాలంటే ప్రెజర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, వెన్నుపూస పని చేయాలంటే, హార్ట్ పని చేయాలంటే, లివర్ పని, అన్ని ప్రెజర్ పాయింట్స్ ఇక్కడ పెట్టాడు దేవుడు. కాబట్టి చప్పట్లు కొట్టనంటే ఎవడు కొడతాడు కదా. భక్తిని ఆపాదించారు దీనికి. దేవుడిని ఇలా కొట్టాలి, ఇలా చేయాలంటే అది భక్తి అనమాట. అయ్యి బాబా ఇలా కొడితే దేవుడికి మంచిదని చెప్పేది, దేవుడు కాదు నీకే మంచిది. అది చప్పట్లు కొడతాం వల్ల దేవుడు కాదు నీకే మంచిది. నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెంటనే వాడంటే ఏంటంటే, వెంటనే రెప్పపాటులో పుట్టినప్పుడున్న సమస్య, పుట్టినప్పుడున్న గడ్డు సమస్య, గుడ్డితనం అంతా ఏమైపోయిందంట, కనుమరుగైపోయింది. కళ్ళు కనిపించడం మొదలు పెట్టాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, వెంటనే వైన్ షాప్ ఎక్కడుందని పరుగులు తీసాడా. మనకు అదే ఎప్పుడైతే అద్భుతం జరిగిందో వెంటనే గుర్తొచ్చేది ఏంటి తెలుసా, పార్టీ. మనలో చాలామందికి ఉద్యోగం వచ్చినా, పిల్లకి జాబ్ వచ్చినా, పెళ్ళైనా, అదని ఇదని వెంటనే ఏం చేస్తారు, పార్టీ. పూరి ఏం పార్టీ అంట, మందు పార్టీ. మంచి పార్టీ కాదు. కానీ నేనేం చేయడంట, వెంటనే చూపు పొందాక స్తుతిస్తూ ఆయన వెంట వెళ్ళాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు, పొందుకున్న ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండుంటే, అద్భుతాలు పొందుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండుంటే, గర్భఫలాలు పొందుకున్న వాళ్ళందరూ ఉండుంటే, ఈ ప్లేస్లో మనం ఉండం. ఈ రోజున ప్లేస్ మారేవాళ్ళు. మరి ఏం చేస్తున్నారంట, అద్భుతం పొందుకున్నాక జంపు, కనిపించరు, మళ్ళీ వస్తారు. ఎప్పుడు వస్తారు, సమస్యతో మళ్ళీ వస్తారు, పరిష్కారంతో మళ్ళీ వెళ్తుంటుంటారు, తిరుగుతూ ఉంటుంటారు. ఇలాగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే వాడు చూపు పొందాడంట. లాజరు గురించి మీకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 31వ అధ్యాయం 43-44 వచ్చిన మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళి, లాజరు చనిపోయాడంట. ఆ సంగతి మనకు అందరికీ తెలుసు. యేసుప్రభువు వారు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు, సమాధిని చూశారు, అంతా చేశారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు లాజరు తోటి, లాజరు బయటికి రాగానే ఎన్ని రోజులు బయటకు వచ్చాడు, రెప్పపాటులో బయటకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మృతతుల్యమైనటువంటి నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, ఏదైనా సరే సమాధి చేసి ఎన్ని రోజులైనా సరే, నీ సమస్య ఎంత ముదురుదైనా సరే, దేవుడు ఏం చేస్తాడని తెలుసా, రెప్పపాటులో జీవింపచేస్తాడు. ఆమేన్.
నష్టపోయిన నీ వ్యాపారం రెప్పపాటులో తిరిగి లాభాల్లోకి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి దాన్నైనా సరే రెప్పపాటులో మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట, చనిపోయిన లాజర్ని బ్రతికించడానికి దేవుని పట్టిన సమయం రెప్పపాటు, రెప్పపాటు. ఇంకొకటి నేను చూపించి ముందుకెళ్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 30, అంతటా ఆయన లేచి గాలిని గద్దించి, గాలి అణిగి మిక్కిలి నిమ్మనమాయెను. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నో చూసారండి. యేసుప్రభువు వారు మనకులాగానే నిద్రపోయాడు. ఆయన కూడాను గాఢ నిద్రలో ఉన్నాడంట ఆయన. అయితే ఒక సమస్య వచ్చింది. అసలు నువ్వేంటంటే, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, అది నువ్వు అనమాట. ఇప్పుడు మంచిగా చీర కట్టుకునో, లేకపోతే మరి ఏది వేసుకున్నారో, మంచి ముసుగు వేసుకునో, లేకపోతే పద్ధతిగా చాలా బాగా కూర్చొని ఉంటారు మీరు కదా. ఇది కాదు మీరేంటన్నది ఎప్పుడు తెలుసా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితం అంతా గందరగోళం అయిపోయి, చిందరవందర అయిపోయి, సమస్యలు చుట్టుముట్టేసినప్పుడు, చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడు, అప్పుడు వస్తుందిగా నీలోంచి రెస్పాండ్. అది అసలైనట్టు నువ్వు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు వెళ్తున్నటువంటి బోటు కొంత దూరం వెళ్ళిందంట. ఆల్రెడీ యేసు అందులోనే ఉన్నాడంట, శిష్యులు కూడా ఉన్నారంట. అయితే యేసుక్రీస్తు ప్రభువు నిద్రలో ఉన్నారంట, శిష్యులు కొంచెం మెలకుగా ఉన్నారంట. సడన్గా కొంచెం అలా గాలి లేసిందంట, దాంతోపాటు వాన లేసిందంట. ఈ గాలి వాన రెండు కలిసి తుఫానుగా విజృంభించి నెమ్మదిగా పెద్ద పెద్ద అల్లొచ్చి బోటును ముంచాలని ప్రయత్నం చేస్తున్నాయంట. అయితే దాన్ని, ఆ సమస్యను పరిష్కరించాలని శతవిధాల శిష్యులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సామాన్లు బయట పెడుతున్నా, ఎంతో గందరగోళం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేశాక, ఇదే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి తెలుసా, దేవుడు ఏం చెప్పాడు, మొదట నా రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు కదా. చాలామంది ఏం చేస్తారు, ఏ దిక్కు లేకపోతే అయ్యో ఎంత మంచోళ్ళు అంటే, ఏదైనా దిక్కుంటే దిక్కు నుంచి వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు బయటికి కదా. ఎవడన్నా మీకు ఒప్పిస్తారంటే ఇంకా అటు వెళ్ళిపోతారు. ఎవరన్నా మీ సమస్య పరిష్కరించారు అటు వెళ్ళిపోతారు. ఇంక దేవుడు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు. ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కుడు కాదు. ఎన్ని దిక్కులున్నా సరే మొదటి దిక్కు దేవుడే నీకున్నప్పుడు అన్ని దిక్కులు నీకు ఆపర్చునిటీగా మారిపోతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దిక్కునే దేవుడి దిక్కు నువ్వు చేసుకున్నావు అనుకో, అన్ని దిక్కులు నీ వైపు చూస్తాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు ఏం చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా సముద్రాన్ని నిమ్మలం చేద్దాం, ఆ తుఫాన్ నుంచి బయటపడిపోతాం, ఈ సామాన్లన్నీ బయటపడితే బోట్ తేలిగైపోతాన్ని ప్రయత్నాలు చేసి అన్ని డోర్లు మూసిపోయాకుండా ఆఖరి ప్రయత్నంగా దేవుడి దగ్గర వచ్చి, ప్రభా మేము చచ్చిపోతున్నాం, మీకు చింత లేదా, మీకు బాధ లేదా, నువ్వు నిద్రపోతున్నావు హాయిగా అని గానగట్టం సానగట్టం మొదలు పెట్టారంట. సరే అని లేచి ఇలా చూశారంట. చూద్దులోకి తుఫాను చాలా విజృంభిస్తూ ఉన్నదంట. అప్పుడు ఆయన ఏం చేశాడు, రే అందరూ మోకరించండి రా, చాలా భయంకరంగా తుఫాన్ అన్నాడా, మరి థ్యాంక్ యూ చెప్పండి అన్నాడా. ఏం చేశాడంట ఆయన, చదవండి అమ్మ ఇప్పుడు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి వణికి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను తక్షణమే ఆగిపోయింది రెప్పపాటులో. ఆమేన్. ఎన్ని గంటలు పడ్డారో సమస్య మరి నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎన్ని గంటల స్ట్రగుల్ ఎవరు తెలియదు. కానీ యేసు ప్రభువు లేచి నిమ్మళించు అని ఏం చేశాడంట, ఆయన గద్దించాడంట. ఎప్పుడు చూడండి, స్కూల్లో పిల్లలు గందరగోళంగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే మాస్టారు ఆ హాల్లోకి అలా అడుగు పెట్టాడో మొత్తం ఏమైపోతారు, సర్దుమణిగిపోతారు, సైలెంట్ అయిపోతారు. అలాగా నువ్వు ఉండాలన్నమాట. సమస్యకు సొల్యూషన్ సెంటర్గా నువ్వు ఉండాలి. ఎప్పుడు యేసు ప్రభువు నిమ్మళించు అని ఒక మాట అన్నాడో, ఇలా లేచింది కదా, ఎట్లాగా అయిపోయి ఒక్క క్షణంలో కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఏమైపోయిందంట, నిమ్మళం అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడన్నా మీ జీవితంలో ఇటువంటి పెను తుఫాన్లు వచ్చాయా? అయ్యి బాబు ఎప్పుడేంటి బ్రదర్, ప్రతిరోజు తుఫానే మా ఇంట్లోను కదా. ప్రతిరోజు గాలివానే, గందరగోళం, ఏం జరుగుతుందో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు, సమస్య సడన్గా వచ్చేస్తుంది, అంతే జీవితం అంధకారం అయిపోతుంది అనుకుంటారు చాలామంది. దయచేసి మరి ఏం చేయాలప్పుడు మీరు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో ఈ సమస్యను నేను గద్దిస్తున్నాను. నిమ్మళమవును గాక, నా కుటుంబం శాంతించును గాక, నా భర్తలో శాంతి వచ్చును గాక. ఆమేన్.
అని పలకలేదు కాబట్టే మీరు ఏం చేస్తారు, అయ్యి బాబోయ్ మా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఎంత సమస్య తెలుసా, తాగొచ్చి ఎన్ని తైతిక్కలాడుతున్నాడు తెలుసా, అసలు ఇవన్నీ వివరంతా కూర్చుంటారు చాలామంది. చాలా కవులు ఉన్నారు మీలోను. మరి ఏం చేయాలంట, సమస్యను సమాధి చేయటం నేర్చుకోండి. ఎంత పైకి లేసిన తుఫాన్ ఏమన్నాడు తెలుసా, సెట్ అన్నాడంట దేవుడు. అంతే, ఒక్క మాటతోటి నిమ్మళమైపోయిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటతో దేవుడు శూన్యంలోంచి సమస్తము కలుగుగా కంటే కలిగిపోయిందంట. మరి ఎందుకని మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం, ఎందుకని మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాం అంటే పలకటం లేదు, పలుకుతున్నాం. కానీ యోబు స్నేహితుల గురించి దేవుడు ఏమంటాడు తెలుసా, ఏమంటాడండి, వాళ్ళు నీకులాగా మంచి పలకలేదు, యోగ్యమైన వాటిని వాళ్ళు పలకలేదు, కాబట్టి వాళ్ళ మీద నా ఉగ్రత ఉన్నది, కాబట్టి వాళ్ళు వచ్చి నీకు సారీ చెప్పి వాళ్ళ పక్షాన్ని నువ్వు బలర్పితే కానీ వాళ్ళు విడుదల పొందరన్నాడు. యోగ్యమైన వాటిని మంచిని పలకాలే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వేగుల వారుగా వెళ్ళారంట చూడటానికి. వెళ్ళి చూసొచ్చి వాళ్ళు చెప్తున్నారంట, అక్కడ చాలా పెద్ద మనుషులు వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా ఉన్నాం అని చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే. దేవుడు అన్నది తెలుసా, చెడ్డ సమాచారం. అయ్యి బాబు, చూసారా? కాబట్టి ఇప్పుడు మీ ఆయన మంచోడు కాదు, బూతులు తిడతాడు, తాగుతాడు, ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారనుకోండి, దేవుడు అంటే తెలుసా, చెడ్డ సమాచారం. అదేంటి ప్రభు, మా ఆయన తాగుతున్నాడు కదా. అవును, మరి నీకేం కావాలి? విడుదల కావాలి, త్రాగలేని భర్త కావాలి, మంచి భర్త కావాలి. నువ్వు మంచి పలుకు, అది నేను చేస్తాను, నేను మంచి దేవుడిని. హల్లెలూయా. మంచి దేవుడి దగ్గర మంచి పలకాలి నువ్వు అనమాట. చెడు పలకొద్దు, చెడు గురించి మాట్లాడొద్దు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే ఏదైతే పలుకుతామో దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆమేన్. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. ఆమేన్. ఎవరు లేచారంటే ఫస్ట్ నుంచి చదువుదాం మరి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. ఆమేన్. ఒక్కసారి ఆగండి అమ్మా. ఎక్కడి నుంచి అంటే సమస్య ఏంది? పుట్టినప్పటి నుంచి కూడా కుంటోడే. కుంటితనం చాలామందికి ఉంటుంది కానీ వాళ్ళు పనులను చేసుకుంటారు. ఈయన ఎటువంటి కుంటివాడంట? పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడే. కానీ ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండే అంటే ఎవరొకరు మోసుకెళ్తే కానీ కదలేడినా, కదలేనంత కుంటితనం ఉంది దీనికి. ఇప్పుడు చదవండి. భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయం దూరణకు ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానులు ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం 8వ వచనం చదవండమ్మా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. ఆమేన్, హల్లెలూయా. వాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నుంచోవటం తెలియదు అంటాడు. వింటున్నారా? కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటండి, ఒక వర్డ్ రిలీజ్ చేశారు, ఒక మాటను రిలీజ్ చేశారు. ఏమని? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువు. ఆమేన్. ఏమన్నారంట? నడువు అన్నారంట. అంతే, ఒక మాట. తక్షణమే. ఇక్కడ ఇప్పుడు బాగుంది, చదవండి. ఇప్పుడు చదువుదాం. 7వ వచనం. వాడిని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలు బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంటే మాటలో ఏముంది? పవర్, బలము. ఆమేన్. నీ మాటలు ఎదుటి వారిని బలపరచాలి, నిలబెట్టాలి, నడిపించాలి. కొంతమంది మాటలు అంటే కుటుంబాలు కూలిపోతాయి. నిలబడతాం కాదు కదా, కూలిపోతాయి. మరి కూల్చేవాళ్ళ నిలబెట్టేవాళ్ళ? పేతురు యోహానులు ఏం చేశారు తెలుసా? పలికిన వెంటనే ఆ మాటలోంచి ఏమొచ్చిందంట? బలం వచ్చింది. దాంతో వాటిని ఏమయ్యాడంట? అసలు నిలవటం అన్నటువంటి తెలియని వ్యక్తి నిలబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా.
నాకు ఈ మధ్యన కడుపు నిండిపోయే మాటలు వినిపిస్తున్నాం ఏంటంటే, అనేక మంది ఫోన్ చేసి, బ్రదర్ మేము చాలా వర్తమానాలు విన్నాం కానీ ఎందుకో మీరు దేవుడు మీ ద్వారా పలికించిన మాటలు వింటుంటే మాకు తెలియనటువంటి బలం వస్తూ ఉన్నది. హల్లెలూయా. జీవితం పట్ల ఆసక్తి కలుగుతూ ఉన్నది. ఎటువంటి సమస్య ఉన్నా కానీ అది తీరకపోయినా కానీ ఒక విధమైనటువంటి ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా ఈ సమస్యను జయిస్తాము, ఈ సమస్య నుంచి బయటపడతాము, ఈ జీవితానికి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము అనేటువంటి ఒక ఆశ, ఒక బలము, ఒక నిరీక్షణ ఈ యొక్క వర్తమానాల ద్వారా మాకు కలుగుతున్నది. ఆమేన్. అంతకు మించిన భాగ్యం ఏం కావాలండి అసలేని? వాళ్ళు ఎవరో తెలీదు, మన దగ్గర కూడా రారు వాళ్ళు, కానీ వాళ్ళ బలపడిన విధానం బట్టి ఆత్మలో చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ సమస్య వయసు 80 సంవత్సరాలు అవ్వచ్చు, నీ సమస్య వయసు మరి పుట్టుక నుంచి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షణకాలంలో, రెప్పపాటున దేవుడు ఈ రోజున అద్భుతం చేస్తూ ఉన్నాడు. రెప్పపాటున 38 సంవత్సరాల వ్యక్తిని నడిపించాడు. రెప్పపాటున 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. రెప్పపాటున అద్భుతంగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న చెట్టుని ఎండిపోయేలా చేశాడు. రెప్పపాటున శూన్యంలో నుంచి, అంధకారంలో నుంచి వెలుగు కలిగించాడు. రెప్పపాటున పుట్టుక నుంచి నడవలేని వ్యక్తిని నడిపించాడు యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు రెప్పపాటులోనే మరి చనిపోయిన లాజరు బయటికి రాని పిలిస్తే సజీవంగా బయటికి తీసుకొచ్చిన దేవుడు. ఇది నీ సమస్య ఏదైనా, నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా రెప్పపాటులో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? చేస్తాడా? నమ్ముచున్నారా? నమ్మని వారందరూ స్వతంత్రించుకుందరు కాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, బలపరిచావు. అనేక మంది రెప్పపాటులో అద్భుతాలు చూసేవారుగా నువ్వు చేసావు. ఈ రెప్పపాటులో అద్భుతాలు ప్రతి వారి జీవితంలో చేస్తున్నందుకు వందనాలు. వెంటనే అద్భుతాలు పొందుకునేలా చేస్తున్నందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా అనేక హృదయాలు నాటబడి నూరంతల పట్టాను మించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మరి కొన్ని అనౌన్స్మెంట్స్ విన్న తర్వాత మనం